మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాసులు హీరోలుగా నటించిన భైరవం చిత్రం తొలివారం బాగానే హోల్డ్ చేసిన రెండో వారంలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. సోమవారం నుంచి వర్కింగ్ డే మొదలు కావడంతో అక్కడి నుంచి కలెక్షన్లు అనేవి హెవీగా పడిపోయాయి. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక మే 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరుపుకొని 20 కోట్ల రూపాయల షేర్, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ శాటిలైట్ రైట్స్ను G5 సంస్థ 32 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. 11 రోజులకు గాను ఈ మూవీ ఇండియాలో 13.23 కోట్ల వసూలను అందుకొని ఇక ఓవర్సీస్లో అందిన కాడికి 60 లక్షల రూపాయలను వసూలు చేసింది. 12వ రోజు సాధించిన కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ మూవీ థియేట్రికల్ రన్ అనేది అప్పుడే కంప్లీట్ అయిందా అనేటట్టుగా ఉంది. 12వ రోజు ఓవరాల్గా 15.19% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ చిత్రం కేవలం 30 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది.